మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అనేక విధాలుగా నష్టపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ షాషా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుకూరులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మీడియా వేదికగా కేంద్రంలో మోదీకి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ పనిచేస్తుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు సానుకూలంగా పనిచేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ షాషా తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజా పోరు యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. నేను మొదట గుర్తించి దీనికోసం పోరాడిన పార్టీ ఇది మేము ఎక్కడైనా చెప్పగలం. 75-80 నుంచి స్టార్ట్ అయిన పోరాటం 90వ దశకంలో దుమ్ముగూడెంలో ఉన్న గోదావరి నీటిని ఒక బిందెలో నింపుకొని పెద్ద పాదయాత్ర సిపిఐ ఆధ్వర్యంలో సాగింది. ఖమ్మం పాలేరు వరకు ఆ బిందెలో నిలుస్తూ కలిపింది. అంటే గోదావరి జలాలను వినియోగించుకోవడం ఒకటే ఈ జిల్లాకి సస్యశ్యామలం కావడానికి ఉన్న మార్గం అని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ భావించి పోరాడి మా పోరాట ఫలితంగా మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాడు. నాటి జలయజ్ఞంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదట ప్రకటించిన దాంట్లో లేదు. జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు